నా పేరు దివాకర్. నేను అడ్వకేట్‌ని. సంఘటన జరిగిన రెండో రోజు అంటే 28 తేదీ నాడు పొద్దున మేము వెళ్ళాము. అక్కడ మామిళ్ళగడ్డ ఏదైతే సూర్యాపేటలో భాగంగా ఉందో అక్కడికి వెళ్ళి వివరాలు సేకరించాము. అయితే వాళ్ళ కుటుంబాన్ని అడిగాము. అన్న చెప్పినట్టుగానే అది కేవలం ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నట్టు రకరకాలుగా ఆయన రౌడీ షీట్ ఉన్నప్పటికీ ఇంకొనంటే అది కుల హత్యగానే మనం చూడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా. అయితే ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళందరూ గూడా ఏదైతే వాళ్ళ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఆరుగురు వాళ్ళందరి మీద గూడా చాలా క్రిమినల్ కేసెస్ ఉన్నాయి ఇప్పటికి. అయితే వాళ్ళ అన్న మీద 6 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. వాళ్ళ తమ్ముడి మీద 2 ఉన్నాయి. బైరు మహేష్ అనే ఆయన మీద 9 ఉన్నాయి. వాళ్ళ నాయన అమ్మమ్మ ఎవరైతే భార్గవి వాళ్ళ నాన్నమ్మ ఎవరైతే ఉన్నారో పుచ్చమ్మ ఆమె మీద కూడా 2 కేసులు ఇట్లా ఉన్నాయి. వీళ్ళకు క్రిమినల్ హిస్టరీ కూడా చాలా పెద్ద క్రిమినల్ హిస్టరీ ఉంది. అయితే అన్న పాయింట్ చేసినట్టుగా ఆ రోజు ఆహ్, ఈ బంటి ఏదైతే ఆయన పేరు మాల బంటిగానే అక్కడ పిలుచుకుంటారు. బేసికల్‌గా ఆయన కూడా అదే పెట్టుకుంటాడు. మాల బంటి అనే పెట్టుకుంటాడు. ఏంటమ్మా ఇట్లా పెట్టుకుంటారా అని అడిగితే కూడా వాళ్ళు అవును ఆయన మాల బంటి అనే పిలవమని చెప్తారని చెప్పారు. అందుకే మాల బంటి అంటారు అతన్ని. అయితే ఆ తర్వాత వీళ్ళకి అంటే ఇది ఫస్ట్ ప్లాన్ గాదు వాళ్ళ ప్రకారం. ఇది రెండో ప్లాన్. అంతకుముందు 16వ తారీఖు ఆ ప్రాంతంలో గూడా ఒకసారి ప్లాన్ జేశారు. ప్లాన్ జేస్తే అది విఫలమైంది. ఆ తర్వాత సాయి చరణ్ అనే ఒక ఈ ప్లాన్‌లో ముఖ్యంగా ఉండే నల్గొండ ప్రాంతం ఒక ఊరు దగ్గర. అయితే అతనితో పాటు ప్లాన్ చేశారు గానీ అది మిస్ అయింది. మిస్ అయ్యి 26 నాడు మళ్ళీ పకడ్బందీగా ప్లాన్ చేసి మహేష్‌తో పిలిపించుకొని మహేష్ గూడా ఆ రోజు 9 ప్రాంతంలో ఒకసారి ఫోన్ చేస్తే బయటికి రా అంటే రాను అని చెప్పాడు బంటి. తర్వాత 11 గంటలకు ఒకసారి మళ్ళీ చేశాడట. చేసినా కూడా మళ్ళీ రాను అని అతను చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ 5 5 ఆ ప్రాంతంలో ఎవరైతే వాళ్ళ భార్య భార్గవి గారు ఫోన్ మాట్లాడుతున్న క్రమంలో మళ్ళీ మహేష్ 2, 3 సార్లు ఫోన్ చేశాడు. చేస్తే అతనికి ఫోన్ ఇచ్చి ఇట్లా మహేష్ చేస్తున్నాడు. ఆయనకి నీకు పడట్లేదు కదా! ఎందుకు చేస్తున్నాడు ఊరికే అని అడిగిందట అప్పటికే. అడిగితే సరే ఊరికే చేస్తున్నాడు కదా! అని ఎళ్తానని చెప్పి ఆమె ఫోన్ మాట్లాడుతుంది. ఫోన్ తీసుకెళ్ళలేదు. మాట్లాడుతుంది కాబట్టి అక్కడే ఇచ్చేసి అన్న చెప్పినట్టుగా బైరు మహేష్ బండి కాదది. బంటి బండి యాక్టివా. ఆయన బండి తీసుకొని ఎళ్ళాడు. వెళ్ళి ఇతనేమో బీర్ తీసుకున్నాడు. అతనేమో మా రెడ్ లేబులో అదేదో సమ్ డ్రింక్, కూల్ డ్రింక్ తీసుకొని ఇద్దరు మన పిల్లల మర్రి గ్రామం ఏదైతే మన సూర్యాపేట, జనగాం రూట్‌లో ఆ పక్కన ఆ రోడ్డు పక్కన 1, 2 కిలోమీటర్ల ప్రాంతంలో ఒక వ్యవసాయ ఆ క్షేత్రం అక్కడ కూర్చొని పొలం నార్మల్‌గా. అక్కడ కూర్చొని ఇద్దరు తాగారు. అయిపోయింది. అయిపోయి ఇద్దరు వెనక్కొచ్చే క్రమంలో బంటి బైర్ మహేష్ బండి తీశాడు. బంటి వెనక కూర్చున్నాడు. వెనక కూర్చొని స్టార్ట్ అయ్యే క్రమంలోనే వెనక నుంచి వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు వచ్చి అతన్ని కింద పడేసి ఫస్ట్ కింద పడేయగానే ఆహ్, పీక పిసికినట్టుగా దాంతోటి రాళ్ళతో అతని మీద దాడి చేసి కొంచెం పూర్తిగా ఇక్కడంతా గూడా ఫోటోలో జూస్తే మనకిదంతా గూడా పూర్తిగా పోయింది. ఇదంతా రక్తం అంతా బయటకొచ్చేసి. సో, అట్లా దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా వాళ్ళేం జేశారనంటే, అక్కడ అతని చెప్పుల్ని వాటిని గూడా కొంచెం ఏరియాలో ఉన్న కొంచెం గుబురు, గుబురు చెట్లల్లో దాచిపెట్టేసి బాడీని ఎర్టికా కార్‌లో ఎక్కిచ్చేసుకొని వాళ్ళ నానమ్మ గూడా అక్కడ లేదట వాళ్ళ ఊర్లో. లేదు వేరే ఊరికి ఫంక్షన్‌కెళ్తే, ఆ ఫంక్షన్ ఉన్న ప్రాంతానికి తీసుకెళ్ళి ఆళ్ళ నానమ్మకు చూపెట్టి, ఇట్లా చంపేసామని జెప్పి చూపెట్టిన తర్వాత, మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు ఆ బాడీని తీసుకొని నల్లగొండ రూట్‌లో తీసుకెళ్ళి ఎప్పుడైతే ముందు 16వ తారీఖు నాడు సాయి చరణ్ అనే అబ్బాయితో ప్లాన్ జేశారో, అబ్బాయికి ఫోను జేసి రమ్మని వాళ్ళ ఊర్లో అబ్బాయిని ఎక్కించుకొని, ఇదిగో చూడు మనం ఆ రోజు ప్లాన్ చేశాం గదా! చంపేసామని ఆయనకి చూపెట్టి, తర్వాత నల్లగొండ ఎళ్దామని అనుకునే క్రమంలో అక్కడ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ ఉంటది. చెకింగ్ ఉంటది అని మళ్ళీ అక్కడ భయపడ్డారతను. భయపడి మళ్ళీ రిటర్న్ ఓల్డ్ సూర్యాపేట నుంచి మళ్ళీ ఇటొచ్చేసి ఆహ్, ఎక్కడేయాలో అని ఆలోచించి అక్కడ చెరువు కట్ట తూము దగ్గర అతని బండిని, బంటిని ఇద్దరిని అక్కడ బ 2 సంఘటనా స్థలం వేరు, అతన్నేసిన స్థలం వేరు. రెండిటిని అక్కడ పెట్టేసి వాళ్ళు అక్కడి నుంచి ఎళ్ళిపోయారు.
ఇది యాక్చువల్‌గా అంటే వాళ్ళు పోలీసులు మనకు వాళ్ళకు ఇచ్చిన కన్ఫెషన్ ఆధారంగా మనం వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎస్పీని కలిసాము. ఎస్పీని కలిసి ఇంతవరకు మీరు పోలీస్ ప్రొటెక్షన్ అసలు పోలీసులు లేరు. ఇంతవరకు మీరు వాళ్ళ ఫ్యామిలీని విజిట్ చేయలేదు. ఈవెన్ ఇమ్మీడియేట్ రిలీఫ్ ఇయ్యలేదు. ఏంటిదని అడిగి ఇంతవరకు సీన్ ఆఫ్ అఫెన్స్‌లో ఉన్నటువంటి ఆ చెప్పులను గాని, లేకపోతే దేన్ని గూడా రికవరీ జేయలేదు. ఇప్పటికి 3, 4 రోజులైతుంది. ఈవెన్ సీన్ ఆఫ్ అఫెన్స్‌ని రిస్ట్రిక్ట్ ఏరియాగా గూడా మీరు ప్రకటించలేదు అని కొంచెం అడిగితే అప్పుడు ఎస్పీ కొంచెము తీసుకొని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌ని పిలిపించి అడిగి ఏం జరుగుతుందని అడిగి తర్వాత కొంచెం వాళ్ళకి అప్పటికప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పించారు. ఆ తర్వాత మళ్ళీ డీఎస్పీ గారిని కలిసాం. డీఎస్పీ గారిని కలిసిన తర్వాత ఆయన ఇంకా డీటెయిల్డ్‌గా కేస్‌లో ఉన్నటువంటి వివరాలు చెప్పిండు. ఇంకా వాళ్ళ ప్లాన్ అనేటువంటిది ఇంకా ఇంతకు ముందే 2 సార్లు జరిగింది చంపుదామని. ఇంకోటేంటనంటే ఈయన కొంచెం ఆ సూర్యాపేట ప్రాంతంలో కొంత రియల్ ఎస్టేట్‌లో ఉన్న కారణంగా కొంత తక్కువ సమయంలోనే కొంత అందరితో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండడము, కొంత అందరినీ సూర్యాపేటలో కలుపుకొని పోవటము ఇవన్నీ ఉండడం కారణంగా ఇంకొంచెం ఇతను కొంచెం ఫార్వర్డ్‌లో ఉన్నాడు వీళ్ళకంటే. సో, అది వీళ్ళు గూడా సేమ్ ఫీల్డ్‌లో పొలిటికల్ యాస్పిరేషన్స్‌తో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు గూడా. సో, ఇది ఇంకా మనకు బాగా ఇబ్బందవుతుంది. ఇంకోటేందంటే పోలీసులు గూడా ఫస్ట్ ఏమైపోయిందనంటే వీళ్ళు ఎప్పుడైతే బంటి 16 తారీఖు పెళ్లి చేసుకున్నారని జెప్పారో ఇమ్మీడియేట్‌గా వాళ్ళు హైదరాబాద్‌కొచ్చారు. హైదరాబాద్‌కొచ్చిన తర్వాత అక్కడ వారం రోజులే ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్‌ని తీసుకెళ్ళి ఏదైతే వీళ్ళ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేస్ ఫైల్ చేశారు పోలీస్ స్టేషన్‌లో సూర్యాపేట రూరల్‌లో. మిస్సింగ్ కేస్ ఫైల్ చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా బంటి వాళ్ళ ఫ్రెండ్స్‌ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కొంత విచారించడము, చేయడము, ఈ విషయం బంటికి తెలవటము. అయ్యో! మా ఫ్రెండ్స్‌ని ఇబ్బంది పెడుతున్నారని తెలుసుకొని మళ్ళీ ఆయన సూర్యాపేటకొచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని పోలీస్ స్టేషన్‌కొస్తే పోలీస్ స్టేషన్‌లో పోలీసులు వాళ్ళ అమ్మాయి తరపు వాళ్ళని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి చేస్తే అమ్మాయి నేను ఎట్టి పరిస్థితిలో ఎళ్ళను. నేను బంటితోటే ఉంటానంటే అప్పటికి గూడా పోలీసులు మోరల్ కౌన్సెలింగ్ ఇచ్చి అమ్మాయిని 2 రోజులు వాళ్ళ ఇంటికి పంపారు. ఒక 2 రోజులైతే ఉండిరా. నీకు నా ఇంటిది వ వ మళ్ళీ బంటితోటి ఉండాలి అనంటే ఉండొచ్చు అని. కాబట్టి అక్కడి నుంచి ఆ అమ్మాయి వచ్చేసి ఇగ నేను ఉండను మా ఇంట్లో అని జెప్పి 2 రోజుల తర్వాత వచ్చి బంటితోటి ఉంది. ఉన్న తర్వాత పోలీసులు గూడా హెచ్చరించారట. మీరు ఇక్కడ ఉండకండి కొద్ది రోజులు వేరే వేరే ఎక్కడైనా హైదరాబాద్‌కో ఇంకెక్కడికైనా ఎళ్ళండి అని చెప్పి. సో, ఇప్పుడు మేము దీని మీద ఇంకా డీటెయిల్డ్‌గా రిపోర్టు రెడీ చేసాం ఈరోజు. రేపు అట్లా రిలీజ్ చేస్తాము. సో, దాంట్లో ఇంకా డీటెయిల్డ్‌గా దీంట్లో ఏమైంది, ఏంటి అనేది రాస్తున్నాం.